హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో గోధుమ పిండితో బెల్లం గవ్వలను ఎలా చేయాలో చూపిస్తాను. ఈ బెల్లం గవ్వలు క్రిస్పీగా, క్రంచీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పండుగలప్పుడు ఏదైనా స్పెషల్స్ చేయాలి అనుకున్నప్పుడు కానీ, లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ, లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ క్రిస్పీ అండ్ క్రంచీ బెల్లం గవ్వలను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 1/2 kg గోధుమ పిండిని తీసుకోవాలి. అంటే కప్పు మెజర్మెంట్స్తో వచ్చేసి 4 కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు ఒకవేళ గోధుమ పిండి వద్దు అనుకుంటే మైదా పిండినైనా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే సగం గోధుమ పిండి, సగం మైదా పిండినైనా తీసుకోవచ్చు. గవ్వలు కొంచెం క్రిస్పీగా రావటానికి ఇలా 1/2 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అంటే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వను తీసుకోవాలి. చిటికెడంతా సాల్ట్ను కూడా వేసుకోవాలి. మనం ఎలాంటి స్వీట్స్ చేసుకున్నా కూడా కొంచెం సాల్ట్ను వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ కరిగించిన నెయ్యిని తీసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్నైనా వేడి చేసుకొని తీసుకోవచ్చు, లేదంటే వెన్ననైనా వేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టే విధంగా పిండిని ఇలా రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్నప్పుడు మనం చేతిలోకి తీసుకున్నప్పుడు బైండింగ్ అనేది ఇలా సాఫ్ట్ ముద్దలాగా అవ్వాలి. ఒకవేళ ఇలా ముద్దలాగా అవ్వలేదు అనుకుంటే మరి కొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అన్నీ ఒక్కసారిగా వేసుకున్నామంటే పిండి జారవుతుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే కప్పున్నర నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఇలా పిండిని కొంచెం ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్ డౌలా ప్రిపేర్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు మూత పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసినట్లయితే పిండి చక్కగా నానిపోయింది. అలాగే రవ్వ కూడా నీళ్ళను చక్కగా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు మన చేతికి నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని పిండిని ఇలా చేతిలోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా బాల్స్ చేసుకునేటప్పుడు సైజెస్ అటు ఇటుగా వస్తున్నాయి అనుకుంటే ఏదైనా చిన్నది మెజర్మెంట్ స్పూన్ తీసుకొని దాంతో పిండిని తీసుకుంటే అన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయి. ఇలా పిండి అంతా చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా చేసుకొని అన్నిటినీ ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గవ్వలను చేసుకోవడానికి ఇలాంటిది గవ్వల పీట ఒకటి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గవ్వల పీట లేదు అనుకుంటే దువ్వెనతో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్కైనా ఆయిల్ని అప్లై చేసుకొని చేసుకోవచ్చు. ఇలా గవ్వల పీట తీసుకొని దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న బాల్స్ను ఈ గవ్వల పీట పైన పెట్టి ఇలా బటన్ వేల్తో మనం స్మూత్గా ఇలా నొక్కామంటే గవ్వ చక్కగా షేప్ వచ్చేస్తుంది. అలాగే చూడండి, మరొకటైతే చూపిస్తాను. ఇలా బాల్స్ని గవ్వల పీట పైన పెట్టేసి బొటన్ వేల్తో మనం స్మూత్గా ప్రెస్ చేసామంటే గవ్వ షేపు చక్కగా వచ్చేస్తుంది. ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫోర్క్ పైన కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఫోర్క్ని తీసుకొని లైట్గా నెయ్యిని కానీ నూనెని కానీ పైన అప్లై చేసుకొని మనం తీసుకున్న బాల్స్ను ఇలా ఫోర్క్ పైన పెట్టుకొని స్మూత్గా మనం ప్రెస్ చేసుకున్నామంటే చక్కగా గవ్వ షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి షేప్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటితోటి ఇలా గవ్వలను అయితే చేసుకోవచ్చు. ఇలా బాల్స్ అన్నిటినీ ఇలా గవ్వలుగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా కడాయిని పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని గవ్వలను ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్కి సరిపడా వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చి ఇలా క్రిస్పీగా అవ్వగానే ఆయిల్ నుంచి తీసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. అలాగే మిగిలిన గవ్వలను కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద ఇదే విధంగా ఆయిల్లోకి వేసుకొని మంచి కలర్ రాగానే క్రిస్పీగా అవ్వగానే ఆయిల్ నుంచి తీసుకొని ఇదే బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి గవ్వలు అయితే క్రిస్పీగా క్రంచీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ గవ్వలకి మనం బెల్లం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. మనం తీసుకున్న 4 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1/2 కప్పు వాటర్ను కూడా వేసుకొని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా మనం గరిటెతో కలుపుకుంటూ ఉండగానే చూడండి బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు దించుకొని అదే స్టవ్ పైన ఇలా వేరొక ప్యాన్ను పెట్టుకొని ఇలా స్ట్రైనర్ ద్వారా ఈ బెల్లం సిరప్ను అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద బెల్లం పాకాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి గవ్వలకి పాకం అయితే ఎక్కువసేపు పట్టదండి, వెంటనే వచ్చేస్తుంది. ఇలా ఒక చిన్న ప్లేట్లో కానీ గిన్నెలో కానీ నీళ్ళని తీసుకొని మనం పాకాన్ని ఇలా నీళ్ళలోకి వేసుకొని వేళ్ళతోటి దగ్గరికి అనుకుంటే మనకి సాఫ్ట్ ఉండలాగా రావాలి. ఇక్కడ మనకి చేతిలోకి పాకం అయితే రావట్లేదు, జారిపోతూ ఉంది. ఇంకొంచెం టైం అయితే పడుతుంది. ఇలా 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత మరలా ఒకసారి చెక్ చేసుకుందాము. మరలా ఇలా పాకాన్ని తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని చూస్తే మనం వేళ్ళతోటి ఇలా దగ్గరికి అనుకున్నప్పుడు ఈ పాకం అనేది మనకి చేతిలోకి సాఫ్ట్ డౌలా
రావాలి. ఇలా చూడండి మెత్తటి బాల్ లాగా వచ్చింది కదా, మనకి గవ్వలకి ఈ పాకం అయితే కరెక్ట్గా ఉంటుంది. వెంటనే స్టవ్ ఆపేసి మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నిటిని ఈ బెల్లం పాకంలోకి వేసుకొని వెంటనే బాగా కలుపుకోవాలి. ఇలా మనం పాకంలో గవ్వలను కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తున్నట్లు, తీగలు సాగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ వేడి ఆడిపోయిన తర్వాత ఇవి చక్కగా సెట్ అయిపోతాయి. దానికి చక్కగా ఊడొచ్చేస్తాయి. ఇలా ఇవి వేడి ఆడేంత వరకు ఇలా గరిటతో మనం కలుపుకుంటూ ఉంటే చక్కగా ఆడిపోతాయి. చూడండి మనకి ఇక్కడ గవ్వలైతే పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చేసాయో. పాకం కూడా గవ్వలన్నిటికీ చక్కగా పట్టింది. షైనీగా, నీట్గా, క్రిస్పీగా, క్రంచీగా వచ్చేసాయి. ఇలా రెడీ అయిన గవ్వలన్నింటినీ ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ గవ్వల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు. లేదు అనుకుంటే పండగలప్పుడు ఏదైనా పిండి వంటల్లో స్పెషల్స్ చేయాలి అనుకుంటే ఇలా బెల్లం గవ్వలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ క్రిస్పీ అండ్ క్రంచీ బెల్లం గవ్వలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.